నాడు అధికారమే లక్ష్యంగా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో సరూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ యువతను అట్రాక్ట్ చేసేలా అమలుకు నోచుకొని మోసపూరిత హామీలు గుప్పించి తమ పబ్బం గడుపుకొని గద్దెనెక్కి విద్యార్థి నిరుద్యోగ యువత భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చారని యువత మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ పిలుపునిచ్చారు పాలమూరు జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి. బీఆర్ఎస్ అధినాయకత్వం సరూర్ నగర్ వేదికగా నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు షాద్ నగర్ నియోజకవర్గం నుండి నవీన్ సమక్షంలో బయలుదేరిన శ్రేణులు ముఖ్య కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు పట్టణంలోని ఈడెన్ ప్లాజా వేదికగా మీడియాతో మాట్లాడిన నవీన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. అమలుకు నోచుకొని హామీలు గుప్పించి తీరా గద్దెనెక్కాక ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అధికారమే లక్ష్యంగా సరూర్ నగర్ వేదికగా యూత్ డిక్లరేషన్ పేరిట విద్యార్థి నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే వేదికగా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీతో యువత కలిసి నడవాల్సిన సమయం ఆసన్నమైందంటూ తట్టి లేపారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, యువతులకు స్కూటీలు ఇస్తామని నమ్మించి నయవంచనకు గురి చేశారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా 2.5 ఏళ్ల పాటు కాలయాపన చేశారని మండిపడ్డారు. అనంతరం భారీ వాహనాల కాన్వాయ్తో సరూర్ నగర్ సభాస్థలికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడంపల్లి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణ యువకులంతా యువ సమ్మేళన మీటింగ్ అక్కడికి దాదాపుగా 11 గంటల లోపలనే 1000 మంది వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్క షాద్ నగర్ నియోజకవర్గం నుంచే దాదాపుగా 400 బండ్లలో 3000 మంది దాకా ఇక్కడ నుంచి తరలి వెళ్తుందంటే యువకుల్లో ఎంత ఉత్సాహం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏదైతే అమలుగానే హామీలు ఇచ్చి ఈ దొంగ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో, ఏదైతే నిరుద్యోగస్తులను, ఏదైతే స్టూడెంట్స్ అందరినీ మోసం చేసి గద్దెనెక్కిండో, ఆయన గద్దెనెక్కిన 3 సంవత్సరాలు కావస్తుంది కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ అమలు లేదు. ఏది పీజీ రిమర్స్మెంట్ రిటర్న్ పోయింది, స్కాలర్షిప్లో ఊసేయలేదు, కాలేజీలో ఇష్టం వచ్చిన ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు నిరుద్యోగ భృతి లేదు, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ఏదైతే బీఆర్ఎస్ సాయంలో లాస్ట్ మూమెంట్ ఇచ్చిరో దానికి ఒక 4-5 వేలు మీరు కల్పించారు. ఈ రోజు వరకు మీరు అసలు ఉపాధి అవకాశాలే దెబ్బతినేలా చేశారు. ఇంకా మున్ముందు కూడా తెలంగాణ యువత మేల్కొనాలి. ఈ దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని పాతాలని తొక్కాలంటే మీ నుంచే సాధ్యమవుతుందని చెప్పి మీ నుంచే శ్రీకారం చుట్టడానికి కేటీఆర్ గారు యావత్ బీఆర్ఎస్ శ్రేణులందరూ యువతను మేల్కొల్పి యువకులకు ఇచ్చిన హామీలను స్టూడెంట్స్కి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు సర్కారు మెడలు వంచే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని ఈరోజు ఒక పెద్ద ఎత్తులో ఉద్యమంలా ఈరోజు మీటింగ్ చేయడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు ఏ స్టేడియం నుంచి నిరుద్యోగులకు హామీలు ఇచ్చారో అదే స్టేడియం నుంచి మళ్ళా సమరశంఖం పూరించడానికి కేటీఆర్ గారు సమాయత్తమయ్యారు. దానికి వేలాదిగా మద్దతిస్తున్న విద్యార్థులకు, నిరుద్యోగులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. మీరు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండండి. తెలంగాణ నిర్మితం ఎలా అయిందో మీరు చూసారు. అట్లాంటి దాన్ని ధ్వంసం చేసిన ఈ ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చే విధంగా మీ ముందు కార్యాచరణ ఉంటుంది. దానికి అందరి యువకుల నుంచి మద్దతు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ షాద్ నగర్ నుంచి చూడంగా, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి చూడంగా వేలాదిగా తరలి వస్తున్నారు. ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఒకటండి, గ్రూపులు అనేది కాదు. మేము కేటీఆర్ గారి నాయకత్వంలో సైనికుల లెక్క, బీఆర్ఎస్ సైనికుల లెక్క పనిచేస్తున్నాం. మేము దాదాపుగా 400 వెహికల్లా ఈరోజు 2.5-3 వేల మందితో మేము ఇక్కడ షాద్ నుంచి పోతున్నాం. అంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోతున్నాం. గ్రూప్ అనేది ఏం లేదండి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కదలడానికి అందరం కథన రంగంతో ఉన్నాం. దీంట్లో గ్రూప్లు అనేది ఏముండదు. కేటీఆర్ గారి, కేసీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరం సంసిద్ధంగా ఉన్నాం.